ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మనమందరము కూడా ఎంత ప్రేమ, సంతోషము, సమాధానంతో మనము దేవుని సన్నిధిలో ఉన్నామంటే, ఇంత సంతోషముగా మనము ఉన్నామంటే కేవలం దేవుని కృప. ఇది మనది కాదు, దేవుని గొప్ప ఆశీర్వాదం. కనుక ఈ ఆశీర్వాదము మనం పోగొట్టుకునకుండా దేవుని సన్నిధిలో స్థిర మనసు కలిగి, నిరీక్షణ కలిగి మనము ఉన్నట్లయితే మనకు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. కొంతమంది అంటారు, ఎందుకు వెళ్ళాలి చర్చ్కి అని? ఆదివారం ఎందుకు వెళ్ళాలి? ఇంట్లోనే చేసుకుంటే అయిపోతుంది కదా ఆరాధన. లేకుంటే ఇంట్లో ఎంజాయ్గా ఏదైనా మన నాలుకకు రుచికరమైనటువంటి ఆహారం మనము చేసుకొని ఇక్కడే మనము ఇహలోక సంబంధమైన రీతిగా మనము ఆనందిస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ అది కాదు. దేవుని మందిరానికి వెళితే, దేవుని సన్నిధికి మనం వెళితే అక్కడ మనకు శ్రేష్టమైనటువంటి గొప్ప ఆశీర్వాదములు ఉంటాయని అది మరిచిపోతాను. ఎందుకంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు, అది ఎప్పుడో వచ్చింది. అది ఒకసారి చూడండి, ఇక్కడ నేను కొద్దిగానే చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మన మధ్యలో సేవకులు వచ్చారు కనుక మరి ఆ సేవకులకు కూడా సమయం ఇస్తాం. చదవండి ఒకసారి. కొందరు మానుకొనక, కొందరు సమాజముగా కూడుకొనక నానక ఇక్కడ దేవుని వాక్యం ఉన్నాడు. కొందరు, అందరూ కాదు, కొందరు అంటే అందరికీ చెప్పింది దేవుడు, అందరికీ చెప్పాడు, ఒకరికి కాదు, అందరూ కూడుకోవాలని, మానకుండా అందరూ సమకూడాలి. అంటే ఒక గృహములో మీరు ఆలోచన చేయండి, ఒక గృహములో ఒక మనిషికి 10 మంది పిల్లలు ఉన్నారంటే ఒక్క మనిషి రాకపోతే ఎంతో బాధపడుతూ ఉంటాడు. భోజనము కూర్చుండి ఒక మనిషి రాలేదు అంటే, ఒక కొడుకే రాకపోతే, కూతురే రాకపోతే అక్కడ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అయ్యో, ఆ కూతురు రాని, ఇంత అడవడి ఆమెకు, ఆయన రాని, అందరూ కలిసి తిందామని అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే కొందరు అనగా, ఇక్కడ దేవుని పరిశుద్ధ ఇక్కడ అదే అధ్యాయంలోనే 23వ వచనం నేను చదువుతాను చూడండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము మెప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుందాము. ఏదైతే దేవుడు నీకు వాగ్దానము చేసినటువంటి వాగ్దానం ఏంటిది కదా? దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. అబ్రాహాముకి చేశాడు, నీ స్వదేశం వదులుకొని వెళ్ళు, నేను చెప్పినటువంటి ప్రదేశానికి వెళితే అక్కడ నీకు కావలసినటువంటి సకల ఆశీర్వాదం నీకు అక్కడ ఉంటుందని, సకల ఆశీర్వాదం అక్కడ కలుగుతుంది అని మోషేకి సెలవిస్తున్నాడు. మోసే, భయపడకు, నేను నీకు తోడుంటాను, నేను చెప్పిన పని చేయి. అంతేకాని ప్రశ్న వేయకూడదు కదా. మనమైతే ప్రశ్న, ఎందుకు వెళ్ళాలి? దేవుని ఆలయానికి ఎందుకు వెళ్ళాలా? వాళ్ళేనా చెప్పేది, వీళ్ళేనా చెప్పేది అని గర్వపడకుండా, ఇక్కడ ఏమంటున్నట్టే, గర్వపడకుము, నీవు మట్టి వీరా, నీ సంపదలన్నీ వట్టివేరా. చూడండి, మనం గర్వపడతాం, మన సంపదనేమవుతుంది? అది ఒక్కరోజు విడిచిపెట్టి వెళ్ళవచ్చు. అందుకే గర్వపడకుండా దేవుని సన్నిధికి నిరీక్షణ, నాకు అక్కడ నిరీక్షణ ఉంటుందని రావాలి. ఒకవేళ నీవు దేవుని ఆలయానికి రాకపోతే
నీవు నిరీక్షణ అనగా నీకు వచ్చే నిరీక్షణ అనగా నీవు దేవుడిచ్చే గొప్ప బహుమానము నువ్వు పోగొట్టుకుంటావు. దేవుడు వాగ్దానం చేశాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఆయన ఏం చేశాడు వాగ్దానము? ఎవరు చెప్తారు? భయపడకుడి అంటున్నాడు. నీ హృదయము కలవరపడనీయకు. నా తండ్రి అయిన దేవుని నమ్మేవు కదా, అలాగే నన్ను కూడా నమ్ము. నేను వెళుతూ ఉన్నాను పరలోక రాజ్యానికి. ఎందుకు వెళుతున్నాను అనగా నీ కొరకు మీ కొరకు స్థలం ఏర్పాటు చేయడానికి నేను వెళుతూ ఉన్నాను. అక్కడ నా తండ్రి చాలా స్థలం ఉంది, చెప్పలేనంత స్థలం ఉంది. అక్కడ నీకు ఒక మంచి స్థలము చూసి అక్కడ ఇల్లు కట్టి కదా, అక్కడ నువ్వు నాతో ఉండాలి. నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ నువ్వు ఉండాలి. కనుక మరలా వచ్చి నేను తీసుకొని వెళతానని వాగ్దానం చేశాడు ప్రభువు. మరి ప్రభు మాట వినాలా లేక సాతాను మాట వినాలా? ఒకసారి వినండి, ఆలోచించండి. దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది, నువ్వు మానక, నువ్వు ప్రతి క్షణం. అందుకేమంటే సమయము సద్వినియోగము చేసుకొని దృష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు దాని ధ్యానించువాడు ధన్యుడు అని. ఎక్కడ ధన్యుడు? ఇక్కడ, అక్కడ పరలోక రాజ్యము నీకు ధన్యులుగా ఉండి అక్కడ ధన్యత ఇక్కడ పొందితే అక్కడ దేవునికి అక్కడ ఇస్తాడు ఆ స్థలం. అంతేకాని ప్రియ సోదరి సోదరులారా, ఈ కాలంలో చూసినట్లయితే దృష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా నడుస్తుంది? ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. ఎలా ఉంది ఇప్పుడు? దేవుని హత్తుకొని నడుస్తున్నారా? లేదు. కేవలం దృష్టుల ఆలోచన చొప్పున అపహాస్యకులు కూర్చుండే చోట అపహాస్యముతో నడుస్తూ ఉంది. దేవుని విడిచిపెట్టి, దేవుని మాటలు విడిచిపెట్టి, ప్రార్థన చేయకుండా మానుకొని, దేవుని మానుకొని వారి ఇష్ట ప్రకారం, మన ఇష్ట ప్రకారం మనం నడుస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ దేవుడు ఏముంటున్నాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారే చెప్తా ఉన్నాడు, ప్రభువా ప్రభు అంటే పరలోక రాజ్యం మనకు దొరకదు. ప్రభు చిత్తానుసారముగా నడిస్తే, ప్రభు చిత్తానుసారముగా నడిస్తేనే మాత్రమే నీకు పరలోక రాజ్యము దొరుకుతుంది, లేకుంటే దొరకదు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతిదీ కూడా మనము జ్ఞాపకం చేస్తాం. మన పాపముల కొరకు ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆ యొక్క పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చాడు. మనందరికీ కూడా నమ్మదగిన వాడైన. ఒకవేళ మనం ఒక్క క్షణంలో మనం మర్చిపోతాం, మనము నమ్మము. మన నమ్మకం ఎలా ఉందంటే ఉన్నాడో లేదో, పోదామా వద్దా అంటున్నాం. కానీ దృఢమైనటువంటి విశ్వాసము, భక్తిని హీనుడు చేసినట్టు ఆలోచన చేస్తాం. భక్తిపరుడు ఎలా చేస్తాడంటే, భక్తివంతుడు ఏం చేస్తాడంటే ఉన్నా లేకున్నా వెళ్ళాలి అంటాడు. మీకు ఉదాహరణ గద్దిస్తాను. ఇప్పుడు నేను పోయిన వారం చెప్పానా లేదా? శనివారం ఆరాధన ఉంటుందని. ఎంతమంది విన్నారు? ఎందుకు మానుకున్నారు? నిన్న ఎందుకు రాలేదు? ఇది దేవుని సన్నిధికి ఒక సేవకుడు చెప్పిన మాట విని నువ్వు దేవుని సన్నిధికి మానకుండా వస్తే ఎందుకు మానుకున్నాను, ఎందుకు రాలేదు, ఇవి అడగొద్దు కదా. అంటే దుష్టుడు నడిపిస్తూ ఉన్నాడు మిమ్మల్ని. దుష్టత్వములో మీరు మునిగి ఉన్నారు, దుష్ట కార్యములతో మీరు ఉంటున్నారు. కనుక ఇవి మానుకునండి, దేవునితో సావాసం చేయండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఏర్పరచుకొని ఆయన చెప్తా ఉన్నాడు, సర్వలోకానికి వెళ్ళిన సువార్తను ప్రకటించుడని. నమ్మిన వారికి దీక్ష స్నానం ఇవ్వండి, బ్యాప్టిజం ఇవ్వండి, నమ్మని వారికి వదిలేసేయండి. వదలాల మనం.
కనుక ప్రియ సోదరులారా, దేవుడు ఏదైతే చెప్పాడో అది చెయ్యాలి. నువ్వు మానుకొనక. మరి అపోస్తుల కార్యం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం చదవండి ఒకసారి. వీరు అపోస్తుల బోధ యందును, సావాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండి. చాలు, ఒకసారి ఉండేవాళ్ళని. ఎలా ఉన్నారంట? ఎలా ఉంటాం? వీరు అపోస్తల బోధయందు. ఈ బోధ ఎవరిదమ్మా? ఇది దేవుని బోధ. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు తన తండ్రి అయిన దేవుని ద్వారా పొందినటువంటి ఈ బోధ. మళ్ళీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించినటువంటి ఈ బోధ అపోస్తులు విన్నారు. విన్నటువంటి ఈ వాక్యము వారి ద్వారా నడుస్తూ ఉన్నది. అపోస్తుల బోధ యందును, సావాసమందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతే తప్ప నా ఇష్టం వస్తే వస్తాను, లేకుంటే లేదు అంటే కాదు. అలాగే యేసయ్య కూడా అనాలా? నీవు ఇష్టం వస్తే వస్తాను, లేకుంటే రాదని నీవంటే, నేను కూడా నా ఇష్టం ఉంటే నీకు పరలోక రాజ్యంలో నీకు ఆహ్వానిస్తాను, లేకుంటే అక్కడ వెళ్ళంటే వెళ్ళగొడతాడు ఆయన. ఆయనకు అది ఇష్టం లేదు. నువ్వు మారాలి. నువ్వు మారు మనసు పొంది నీ హృదయము దేవునికి ఇవ్వాలి. నీ హృదయములో దేవుని వాక్యము ద్వారా బలపరుస్తూ దేవునితో నువ్వు ఉండాలి. కనుక ప్రియ సోదరులారా, దయచేసి మానుకొనకండి. దేవుడు సత్కార్యములు చేసేవాడు. కనుక ఇక్కడ ఏమంటున్నంటే, ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగే చేయొచ్చు. అంటే ప్రభువు రాకడ ఎప్పుడుంది? ఎవరికైనా తెలుసా? భయంకరమైనటువంటిది. ప్రభువు రాకడ చాలా భయంకరమైనది. అగ్ని వలె రావచ్చు, సింహము వలె అంటున్నాడు యేసయ్య. ప్రియ సోదరులారా, మనము ఆయన సింహము వలేస్తే మనం కూడా ఎలా ఉండాలి? కుక్క పిల్లలకు ఉండాలా, నక్క పిల్లలకు ఉండాలా? వెరీ గుడ్. సింహములాగే ఉండాలా. మన తండ్రి సింహము అలాంటి వాడు, మనము కూడా సింహములాగే ఉండాలి. కనుక ఆ తండ్రి ఒకవేళ ఆయన అగ్ని చేతులు పట్టుకొని వస్తే మనం కూడా ఏం చేయాలి? మనము కూడా అగ్ని చేతులు పట్టుకునే వారికి ఉండాల. అగ్ని మనకేమి చేయదు, మనలను కాల్చదది. ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా ఆ తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానిస్తుంటే ఆయన ఆ అగ్ని మనకి ఏమి చేయదు. షద్రక్ మేషక్ అబేద్నెగో చూడండి, ఏం చేశారు? వాళ్ళు కాలిపోయారా? కాలిపోలేదు కదా. గొప్ప దేవుడు మన దేవుడు. ఆ దేవాది దేవుడు భక్తులను రక్షించటానికి లోకానికి వచ్చారు. పాపిష్టులను వెదికి రక్షించడానికి, భక్తులను రక్షించడానికి, భక్తులను ఇంకా నీతిమంతులుగా చేయడానికి, పాపులను వెదికి రక్షించి పరిశుద్ధులుగా మార్చి తన కుమార్తెలుగా స్వీకరించడానికి ఆ తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి వచ్చారు. మరి ఆయనకు కుమారులుగా ఉండాలా, లేక అన్నులుగా ఉండాలా? ఒకసారి మీరు ఆలోచించి ప్రియమైన సోదరులారా, మరి సమయంలో మరి ప్రేమ, సంతోషము, సమాధానముతో మనము మన ప్రేమ చూచుకొనుడు, సత్కార్యములు చేయుటకును ఒకని ఒకళ్ళ పురికొలిపి ఆలోచించుతూ మనల్ని సత్యమును గూర్చి అనుభవము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు అని. నేను మంచిగానే ఉన్నాను, నేను నా అంత గొప్పవారు ఇంకా ఎవరు లేరు, నేనే ధర్మాత్ముని, నేనే పుణ్యాత్ముని అని అనుకొని పాపము చేస్తే ఇక దానికి బలి ఉండా? లేదు. తెలిసి తప్పు చేస్తే క్షమాపణ ఉందా? లేదు.
తెలియక చేస్తే ఉంది. తెలియక చేసిన తప్పును నువ్వేం చేయాలి? పశ్చాత్తాపడాల. పశ్చాత్తాపడి ప్రభువుని సన్నిధికి వచ్చి నీవు పాపము ఒప్పుకోవాలా. అప్పుడే నీకు పరలోక రాజ్యం ఉంటుంది. ఒకవేళ నాకు అన్నీ తెలుసులే అని అనుకుని, నాకు అన్నీ తెలుసులే నీవేం చెప్తావు నాకు అని అనుకుంటే, విర్రవీగితే అప్పుడేమవుతుంది? అది పాపమే, అజ్ఞాతిక్రమమే, పాపం. కనుక ఆదాముకు దేవుడు క్షమించాడా లేదా? ఎంతమంది చెప్తారు? దేవుడు ఆదామును క్షమించాడా లేదా? ఏమా? క్షమిస్తే అక్కడ తోటలోనే ఉంటుండే ఆయన. క్షమించలేదు. క్షమిస్తే దేవుడు ఆ తోటలోనే ఉంటుండే ఆయన. తోట నుండి వెలివేసాడు దేవుడు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి పశ్చాత్తాపడు. అంటే పశ్చాత్తాపం ఉంది కాబట్టి అక్కడికి బయటికి వెళ్ళాడు. ఇక్కడ ఉంటే వాడు ఇంకా పశ్చాత్తాపడు కాబట్టి బయటికి వెళితే పశ్చాత్తాపడతాడు అని. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ఎక్కడ పశ్చాత్తాపడ్డాడు? పంది తిన్నటువంటి ఆహారము తింటూ ఉంటే అప్పుడు పశ్చాత్తాపడ్డాడు వాడు. తండ్రి దగ్గర ఉంటే పశ్చాత్తాపడేవాడు కాదు. తప్పు తెలుసుకొని వచ్చాడు. అలాగే మీరు కూడా తప్పు తెలుసుకొని ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి, అయ్యా నేను తప్పు చేశాను తండ్రి, నన్ను క్షమించని అనుకుంటే అప్పుడు దేవుడిని క్షమిస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. మరి అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు అందరికీ ఇవ్వాలని మరి ప్రత్యేకముగా దయచేసి మీరు తప్పులు చేయకండి, తప్పులు మానుకొనండి. కూడుకొనడం మానుకొనకుండా అందరూ కూడా ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధించడం నేర్చుకోండి. చెప్పబడిన కొద్ది వాక్యము దేవుడి మీకు ఆత్మీహారం కొరకు నడిపించును గాక. ఆమేన్.